హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెట్టు. ఈరోజు కూడా చిన్న చక్కని కథతో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఓ గురుకులం. ఆ గురుకులంలో కొత్తగా ఓ శిష్యుడు చేరాడు. గురువు దగ్గర చక్కని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. రోజు ఉదయాన్నే లేచి అడవిలోకి వెళ్ళడం, కర్రలు, పువ్వులు, దర్భలు, పండ్లు, కూరగాయలు లాంటివి తీసుకురావడం జరిగేది. తీసుకొచ్చిన తర్వాత అమ్మగారు వంట చేసి ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టేవాళ్ళు. రోజు ఈ పిల్లవాడు దాన్ని గమనించేవాడు. ఒకరోజు చిన్నగా అనుమానం వచ్చింది. గురువుగారితో అన్నాడు, గురువుగారు, రోజు మనం ప్రసాదాన్ని పెడుతున్నాం, కానీ ఆ ప్రసాదం ఏమీ అయిపోవడం లేదు, మరి దేవుడు తీసుకోవడం లేదు కదా అన్నాడు. గురువు అతని యొక్క వివేచనకు, చింతనకు కాస్త నవ్వుకున్నాడు, వింటూనే ఉన్నాడు. మరి దేవుడు తీసుకున్నప్పుడు ఆ ప్రసాదాన్ని పెట్టడం ఎందుకు అన్నాడు ఆ శిష్యుడు. గురువుగారు విని సరే అంటూ పాఠం మొదలుపెట్టాడు. శిష్యుడు అనుకున్నాడు గురువుగారికి తెలియదేమో అని. ఇక ఆ రోజు పాఠం వచ్చేసి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది ఆ రోజు జరిగినటువంటి శ్లోకం. గురువుగారు అన్నారు, దీన్ని వల్లె వేయండి, నోటికి నేర్చుకొని నాకు చెప్పండి అన్నారు. కొన్ని నిమిషాల తర్వాత ఎవరైతే ప్రశ్న వేశాడో ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి శ్లోకం వచ్చేసిందా అని అడిగాడు. ఆ పిల్లవాడు లేచి టకీ టకీమని ఆ శ్లోకాన్ని మొత్తాన్ని చెప్పేశాడు. గురువుగారు కాదు అన్నట్టు తలూపారు. అదేంటండి, మొత్తం చదివేశాను, కావాలంటే చూడండి అంటూ పుస్తకం ఓపెన్ చేసి చూయించాడు. శ్లోకం అక్కడే ఉంది కదా అన్నాడు గురువుగారు. పిల్లవాడికి ఏం అర్థం కాలేదు. మళ్ళీ గురువుగారు అన్నారు, శ్లోకం అక్కడే ఉంది కదా, నీకెలా వచ్చింది అని. నేర్చుకున్నానండి, వచ్చింది అన్నాడు పిల్లవాడు. అప్పుడు గురువుగారు ఆ పిల్లవాడి భుజం పైన చేయి వేసి నెమ్మదిగా చెప్పారు, పుస్తకంలో ఉన్న శ్లోకం స్థూల స్థితిలో ఉంది. స్థూల స్థితిలో ఉన్న శ్లోకాన్ని నువ్వు సూక్ష్మ స్థితిలో నేర్చుకున్నావు. సూక్ష్మ స్థితిలో నువ్వు నేర్చుకున్నందుకు స్థూల స్థితిలో ఉన్నటువంటి శ్లోకానికి ఎలాంటి తగ్గింపు జరగలేదు కదూ అన్నాడు. పిల్లవాడికి కాస్త అర్థమవుతోంది. పుస్తకంలోని శ్లోకం అలాగే ఉంది కదా మరి. గురువు కొనసాగించాడు, అలాగే స్థూల స్థితిలో ఈ భువన భాండాలన్నీ ఆవహించి ఉన్నటువంటి దేవుడు మనం పెట్టిన ప్రసాదంలోంచి సూక్ష్మ స్థితిలో దాన్ని తీసుకుంటాడు. దానివల్ల ప్రసాదంలో ఎలాంటి తగ్గింపు ఉండదు, దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటాం అన్నాడు గురువుగారు. పిల్లవాడికి వెంటనే చక్కగా అర్థమైంది. మన తెలుగులో ఒక నానుడి ఉంటుంది, పేరు దేవుడిది పొట్ట మనది అంటూ. అలాంటి వాళ్లకు ఇలాంటి కథను ఒకసారి చెప్పాలి. వీలైతే అలాంటి వాళ్లకు ఈ కథను చెప్పండి. మన సంస్కృతిలోనే ఇలాంటి చక్కని కథలు ఉంటాయి. మన సంస్కృతిని తెలిపేటువంటి అద్భుతమైన ఎన్నో సన్నివేశాలు ఉంటాయి. ఇలాంటి కథల్ని మరింతమందికి చేరువేయండి. నచ్చితే మీకు తెలిసిందే. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెయింట్.